చాలా సింపుల్గా చేసుకునేటటువంటి హెల్దీ రెసిపీని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మనం ముర్రు పాలు లేదా జున్ను పాలతో ఇక్కడ జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు ముర్రు పాలని తీసుకున్నాను. నేను గేదెవి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆవు పాలని కూడా తీసుకోవచ్చు. ఏవి అయినా సరే మనకి హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని నేను చేసిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, అలాగే టేస్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే జున్ను పాలతో జున్నును ప్రిపేర్ చేసినప్పుడు ముందుగా పాలని డైరెక్ట్గా వేడి చేయకూడదు. ఇక్కడ ముందుగా మనం ఈ పాలల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత బెల్లాన్ని ఇక్కడ మీరు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలకి ఒక 200 గ్రామ్స్ వరకు బెల్లం వేశాను. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదా మీకు కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు మరి కొంచెం బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు బెల్లం వేసే ప్లేస్లో మీరు చక్కెరను కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అందులోనికి కొంచెం నీళ్ళని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పైనుంచి ఒక స్టాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసి కలిపినటువంటి పాలని మనం ఈ స్టాండ్ పైన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మన బెల్లం అనేది చాలా పర్ఫెక్ట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసి మనం ఈ స్టాండ్ పైన ఈ పాల గిన్నెని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ తర్వాత మనకు జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసేసి ఈ విధంగా ఒక చాకుని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి. చాకుకి మనకు ఏమాత్రం అతుక్కోలేదు కదా. ఇప్పుడు మన జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం ఈ గిన్నెలో నుంచి ఈ జున్నుని సపరేట్ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మీరు టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.